హాయ్ ఫ్రెండ్స్, ఇది వేణుగోపాల స్వామి టెంపుల్ కన్నంబాడి కృష్ణరాజసాగర్ డ్యామ్ దగ్గర ఉన్న ఓవర్ వ్యూ అనమాట. ఎవరన్నా వెళ్ళని వాళ్ళు ఉంటే ఈ ఓవర్ వ్యూలో చూడొచ్చు టెంపుల్ అంతా కూడా. అయితే లోపల మేమైతే ఫొటోస్ అంతా తీయలేదండి, ఎందుకంటే లోపల మనకి ఫోటోలు వీడియోలు అంతా తీయకూడదు టెంపుల్ లోపల, అందుకని తీయలేకపోయాము. ఇదైతే మాత్రం చుట్టూ కృష్ణరాజసాగర్ డ్యామ్, కేఆర్ఎస్ బ్యాక్ వాటర్ అంటారు, అటు కావేరీ రివర్ యొక్క బ్యాక్ వాటర్ అనమాట. ఇదంతా కూడా మనకి ఇట్లా చుట్టూ ఉంటుంది. ఇక్కడ మధ్యలో ఇక్కడ టెంపుల్ అనేది ఉంటుంది. అంతకుముందు వచ్చేసి ఈ టెంపుల్ మొత్తం మునిగిపోయిందని చెప్తారండి. ఎందుకంటే ఈ డ్యామ్ వాటర్ వల్ల ఈ బ్యాక్ వాటర్ ఎక్కువ వచ్చేసి వరదలు ఎక్కువ వచ్చినప్పుడు బాగా ఫ్లడ్స్ అవన్నీ వస్తాయి కదా, అప్పుడు మునిగిపోయిందంట. మునిగిపోయిన తర్వాత ఈ టెంపుల్ బయటపడినప్పుడు మన కర్ణాటక గవర్నమెంట్ ఇక్కడ ఈ టెంపుల్ని వెలికి తీసి నీట్గా క్లీన్ చేసి మొత్తం కూడా అదంతా రీమోడల్ చేసిందండి. గుడిని అయితే చాలా బాగుంది. ఇదంతా కూడా కేఆర్ఎస్ బ్యాక్ వాటర్. చాలామంది టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఇక్కడైతే ఈ ఎండకి కొంచెం వాటర్ దగ్గర చల్లగాలి పీల్చుకోవడానికి అయితే అట్లా కారు బైక్ వేసుకొచ్చిన వాళ్ళు అయితే వస్తూ ఉన్నారనమాట. చాలా బాగుంది. అయితే టెంపుల్ మాత్రం చూడదగిన ప్రదేశం అండి. ఇది హిస్టారికల్ ప్లేస్ కూడా, అంటే మన పురాణాలకు సంబంధించి వేణుగోపాల స్వామి టెంపుల్ ఇది మనకి 100 ఏళ్ల క్రితం నిర్మించిన టెంపుల్ లాగా మనకి అనిపిస్తుంది. ఆ ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా బాగుంటుంది. అయితే మనకి తెలియదు కానీ ఇక్కడ ఈ టెంపుల్లో మనకి తెలియని రహస్యాలు చాలా ఉంటాయి అంటండి. ఇక్కడ శ్రీకృష్ణుడు వేణు వాయిస్తాడని తనే వచ్చి స్వయంగా భక్తులైతే నమ్ముతారంట. అందులో ఇక్కడ ఇంకా వచ్చేసి చుట్టూ కూడా మనకి తులసి మొక్కలు అట్లాంటివి అయితే పెట్టేసి ఉన్నారు. అలాగే ఇక్కడ చుట్టూ చూడండి, ఇదంతా కూడా మనం ట్రావెలింగ్ అంటే ఇవన్నీ ఒక అడవిలాగా ఉంటుంది అనమాట. ఇదంతా కూడా దాటుకొని వస్తేనే మనకి టెంపుల్ అనేది కనబడుతుంది. ఆ ఊర్లోకి అయితే మనం వస్తాము. ఫస్ట్ అయితే మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యామండి. మేము స్టార్ట్ అయ్యేకి 7 అయ్యింది బెంగళూరు నుంచి. మేము అక్కడికి రీచ్ అయ్యేకి కూడా 12 అట్లా అయిపోయింది. అయితే అక్కడ ఫుడ్ అవైలబిలిటీ అయితే ఏమి ఉండదండి, మనమే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఓన్గా తెచ్చుకోవాలి, కార్లో వచ్చేవాళ్ళు అట్లా కూడా. అయితే టెంపుల్ మాత్రం చూడడానికి చాలా అసలు 2 కళ్ళు సరిపోవండి. ఇంకా లోపల మనకి అష్టలక్ష్మి విగ్రహాలు, అలాగే మనకి ఇంకా నవగ్రహాల విగ్రహాలు, తర్వాత మునులు, ఋషులు, అలాంటి విగ్రహాలు అన్నీ కూడా చుట్టూ పెట్టేసి ఉంటారు. ఒక 30-40 విగ్రహాలు అయితే ఉన్నాయండి లోపల. చాలా బాగుంది. ఇదంతా కూడా ఊరు అనమాట, కన్నంబాడి ప్రదేశం. ఆ ఊరు మేము అదంతా దాటుకుని మధ్యలో మాకు ఇట్లా పంట పొలాలు ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించింది అనమాట. ఒడ్లు వరి వేసున్నారు, చాలా బాగుంది. అట్లాగే ఇవన్నీ కూడా తీసుకుంటూ వచ్చామన్నమాట. తర్వాత మీరు ఆ టెంపుల్కి వెళ్ళాలన్నా కూడా మీరు మధ్యాహ్నం నుంచి ప్లాన్ చేసుకొని ఈవినింగ్కి అక్కడికి రీచ్ అయ్యేటట్టు చూసుకుంటే చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. టెంపుల్ వ్యూ కానీ, అలాగే చుట్టూ ఉన్న వాతావరణం కానీ, కేఆర్ఎస్ బ్యాక్ వాటర్ నుంచి వచ్చే మనకు ఆ చల్లదనం కానీ, టెంపుల్ లోపల అయితే చాలా చల్లగా బాగుందండి. మేము ఎండలో నుంచి వెళ్ళాం కాబట్టి చాలా బాగుంది. ఇక్కడ చూడండి, అంతా కూడా వరి వేస్తున్నారు మొత్తము. ఈ ప్రాంతంలో వరి ఎక్కువ వేస్తారు అనుకుంటాను. మామూలుగా అయితే మేము కర్ణాటకలో చూసింది అయితే ఎక్కువగా చెరుకు చూసాము, ఇప్పుడు ఇక్కడ వరి కూడా చూసాము అనమాట. చాలా బాగుంది. ఇక్కడ చూడండి, అసలు చూడటానికి అయితే పచ్చడి పంట పొలాలు ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలన్నమాట. చాలా బాగుంది టెంపుల్. బెంగళూరులో ఉండి విజిట్ చేయని వాళ్ళు అయితే ఖచ్చితంగా చూడండి. ఈ టెంపుల్ గురించి చాలా చాలా బాగా అయితే అక్కడ చెప్తా ఉన్నారు. సో 15 acres అంటే 50 ఎకరాల్లో అయితే ఇది విస్తరించి ఉందంట. అట్లాగే మనకి వేణుగోపాల స్వామి ఇక్కడ ఒక చుట్టూ యాగశాల, అంటే యాగాలు చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అలాగే మనకి ముందు పక్క ఒక హాలు, ఒక మండపము, గర్భగుడి ఇట్లన్నీ కూడా ఉన్నాయి. అట్లాగే మనకి ఎంట్రన్స్ దగ్గర కృష్ణుడి విగ్రహం కూడా పెట్టుంటారు. అట్లాగే దక్షిణం వైపు వచ్చేసి గోపాలకృష్ణుడి విగ్రహం అయితే ఉంటుంది. చాలా బాగుంది. మన హిందువులందరూ కూడా దర్శించుకోవాల్సిన ముఖ్యమైన ప్రదేశం అండి ఈ వేణుగోపాల స్వామి టెంపుల్. కన్నంబాడి మండ్యాకి దగ్గర, అలాగే మైసూరుకు కూడా దగ్గర అండి. మైసూరు అక్కడి నుంచి 20 కిలోమీటర్లు ఏమో ఉంటుంది అంతేను. ఎవరైనా చూడని వాళ్ళంటే ఖచ్చితంగా
ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే దర్శించుకోండి. కేఆర్ఎస్ బ్యాక్ వాటర్. ఇంకా ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కృష్ణరాజసాగర్ డ్యామ్కి దగ్గరలో కట్టారు కాబట్టి ఒకప్పుడు అది మొత్తం డ్యామ్ కూడా మొత్తం నీళ్లు రావడం వల్ల ఈ కన్నంబాడి అనే ప్రదేశంలో ఉంది ఈ టెంపుల్. ఈ కన్నంబాడి ప్రదేశం మొత్తం మునిగిపోయిందంట. అప్పుడు ఈ టెంపుల్ కూడా మునిగిపోయిందంట ఆ ఊరితో పాటు. ఆ తర్వాత దీనిని వెలికి తీసి అప్పుడు మెరక అంతా పోసి బాగా మట్టి పోసి దీన్ని పైకి లేపారు ఈ టెంపుల్ని. చుట్టూ కూడా మనం చూడొచ్చు డ్యామ్ అయితే ఉంటుంది. ఆ వాటర్ ఇక్కడంతా చూడొచ్చు మనం. చాలామంది కూడా ఈ వాటర్ దగ్గరికి వెళ్ళి కారు వేసుకుని వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చొని కొద్దిసేపు సేద తీరి వెళ్తున్నారు. ఈవినింగ్ టైంలో రండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుందంట ఈ టెంపుల్లో. ఇక్కడ వచ్చేసి మనం చుట్టూ చూస్తే ఇక్కడంతా కూడా మనం ఇప్పుడు డ్యామ్ వదలలేదు, డ్యామ్ వదిలినప్పుడు అయితే ఫుల్ వాటర్ అయితే వచ్చేస్తుందంట. చాలా బాగుంది అయితే ఈ టెంపుల్ మాత్రం చూడాల్సిన ప్రదేశం ఫ్రెండ్స్. అయితే ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ కృష్ణసాగర్ ఆనకట్ట సమీపంలో అయితే ఉంది. ఇక్కడ మనం ఈవినింగ్ టైంలో వెళ్తే కనుక మనం ఈ చెట్ల దగ్గర అంతా కూడా చల్లగా చాలా బాగుంటుంది. ఇక్కడ కృష్ణుడు వేణు వాయిస్తున్న విగ్రహం ఉంది. అంటే మన పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు తన ఆవుల మందతో ఇక్కడే కూర్చొని వేణువు వాయించేవాడంట. ఈ టెంపుల్కి అంత విశిష్టత అయితే ఉంది. అందుకే ఇప్పటికీ కూడా ఈ ఆలయంలో అప్పుడప్పుడు వేణువు ఊదిన ఆ శబ్దం అయితే వినిపిస్తూ ఉంటుందంట. ఇది ఎక్కడి నుంచి వస్తుందనేది ఈ శబ్దం ఎవరు కూడా ఇప్పటికీ కనిపెట్టలేకపోయారని అక్కడ పురాణం ప్రకారం చెప్తున్నారు. అయితే ఈ 70 సంవత్సరాలు అయితే నీటిలోనే ఉండిపోయిందంట ఈ ఆలయం. చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ అయితే. చుట్టూ కూడా మనకు ఒక 50 ఎకరాలు విస్తీర్ణంలో ఈ గుడిని అయితే నిర్మించింది హోయసాల రాజుల కాలంలో. సో ఎవరైనా మనం చూడలేకపోయిన వాళ్ళు ఉంటే ఇంకా తెలియని వాళ్ళు చూడండి. అట్లాగే ఇక్కడ చూడండి కృష్ణుడి రథం లాగా మనకి ఒకటి చెక్కి ఉన్నారు, అది కూడా రాతితోనే చెక్కారండి. ఇదంతా కూడా మనం ఇక్కడ నుంచి చూస్తే లోపలికి కృష్ణుడి టెంపుల్లో వెళ్ళడానికి మనం అంతా కూడా ఎంట్రన్స్ అన్నమాట. బయట అంతా కూడా ఇట్లా చుట్టూ మనకి కేఆర్ఎస్ బ్యాక్ వాటర్ అంటే నీళ్లు ఉంటాయి, రివర్ ఉంటుంది అనమాట. కృష్ణరాజసాగర్ డ్యామ్ అనేది మనకి రివర్ ఉంటుంది. సో ఇదంతా కూడా చూడండి ఎంత బాగుందో. మనకి చుట్టూ తులసి మొక్కలు ఇలాంటివి మొత్తం అయితే వేసి చాలా బాగుందండి. ఇది చూడండి మొత్తం కూడా స్టోన్ రాయితోనే వీళ్ళు చెక్కారు మొత్తం అన్నమాట. ఏనుగుల బొమ్మలు, అలాగే మనకి కృష్ణుడి రథం ఎలా అయితే ఉంటుందో అట్లా ఉందన్నమాట మొత్తం కూడా మనం దగ్గరికి వెళ్ళి చూస్తే. అట్లాగే మేము వెళ్ళేటప్పటికి కూడా మధ్యాహ్నం అయిపోయిందండి. ఎండ చాలా బాగుంది, సమ్మర్ సీజన్ కదా, అందుకని ఆ బండల మీద అయితే నడవలేకపోయాము. మీరు ఈవినింగ్ టైంలో అయితే వెళ్ళండి, చాలా బాగుంటుందంట. చుట్టూ వాటర్ ఉంటాయి కదా, చల్లగా చాలా పార్క్ లాగా ఉంటుందంట. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, బాయ్. ఇది వేణుగోపాల స్వామి టెంపుల్ ఎంట్రన్స్ వీడియో అండి. ఇది లోపలికి మేము వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత చూడండి అసలు ఎంత బాగుందో, అసలు ఎంత క్లీన్గా ఎంత నీట్గా చాలా బాగా అయితే పెట్టారండి. లోపల అయితే చూడడానికి ఈ ఆర్కిటెక్చర్ అయితే మనకి 2 కళ్ళు సరిపోవు. ఇక్కడ ధ్వజస్తంభం కూడా మనకి మొత్తం బండరాయితో చెక్కి దానిపైన మనకి రకరకాల దేవతల విగ్రహాలు అయితే చెక్కి ఉన్నారండి లోపల. ఇది లోపలికి వెళ్ళడం అన్నమాట. అయితే లోపలికి పోయిన తర్వాత మనం వీడియోస్ ఫొటోస్ అలో అయితే లేదు. అయితే ఇంకొక విషయం చెప్పాలంటే ఇక్కడ మనం వచ్చే దారిలో ఫుడ్ మనకి అవైలబుల్ అయితే ఉండదు. ఖచ్చితంగా మీరు ఈ టెంపుల్కి రావాలంటే ఫుడ్ కూడా మీరు ఓన్ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తెచ్చుకోవాలండి. అలాగే ఇక్కడ లోపల ఎంట్రన్స్లో మనకి పోలీసులు ఉంటారు. ఇక్కడ లోపలికి ఫొటోస్ మన వీడియోస్ అసలు ఫోన్ మొత్తం సైలెంట్లో పెట్టాలి. ఇది వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీకు వీడియోస్ వస్తాయండి. వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళామని చెప్పాం కదండి. ఇది వచ్చేసి మనకి మైసూరుకి దగ్గరలో ఉంది, కన్నంబాడి అని ఆ ఊరికి దగ్గరలో అయితే ఉందండి. మనకి చుట్టుపక్కల ఇంకా కూడా మనం వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూడొచ్చు. ఎడమురి బలమురి ఫాల్స్ అండ్ ఇంకా అక్కడ మనకి మైసూరు కూడా దగ్గరలో ఉంటుందండి. ఈ టెంపుల్ అయితే మాత్రం చూడటానికి చాలా క్లీన్గా చాలా నీట్గా అయితే పెట్టారండి. చుట్టూ కూడా మన కేఆర్ఎస్ బ్యాక్ వాటర్ అంటే కృష్ణరాజసాగర్ డ్యామ్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. మనం అక్కడ వాటర్ దగ్గరికి కూడా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు.
ఒకసారి ఈ బెంగళూరులో ఉండి చూడని వాళ్ళు ఎక్కడి నుంచి ఇప్పుడు సమ్మర్లో టూర్కి అయితే వస్తుంటారు కదండి, అట్లాంటి వాళ్ళు కూడా వెళ్ళి విజిట్ చేయొచ్చండి. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే మాత్రం. ఈ టెంపుల్ కూడా లోపల కృష్ణుడి విగ్రహం కూడా చాలా బాగుంది. చాలా విశిష్టత కలిగిన ప్లేస్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మేము ఒక ప్లేస్కి అయితే వెళ్ళామండి. ఆ వీడియో మీకు అప్డేట్ చేయడానికి అయితే నేను వచ్చేసాను. ఇది వేణుగోపాల స్వామి టెంపుల్ అనమాట. కృష్ణరాజసాగర్ డ్యామ్ అని మన కర్ణాటక స్టేట్లో బెంగళూరుకి దగ్గరగా మండ్యా డిస్టిక్ దగ్గర అయితే ఉంది ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే. ఈ టెంపుల్కి చాలా విశిష్టత అయితే ఉందంటండి. అదేంటంటే 70 సంవత్సరాలు అయితే నీళ్లలో కేఆర్ఎస్ బ్యాక్ వాటర్లో ఉన్న ఈ గుడిని మన కర్ణాటక స్టేట్ వాళ్ళు వెలికి తీసి దాన్ని క్లీన్ చేసి అందరికీ కూడా దర్శనానికి అందుబాటులో అయితే పెట్టారండి ఈ టెంపుల్ని. ఎవరైనా బెంగళూరులో ఉండి చూడని వాళ్ళైతే మండ్యా డిస్టిక్కి దగ్గరలో, ఇది కన్నంబాడి అనే ప్లేస్కి దగ్గరలో అయితే ఉంది. చూడని వాళ్ళైతే చూడండి, చాలా బాగుంటుందండి. హంసల దీవికి దగ్గరగా అయితే ఉంది. ఇది వేణుగోపాల స్వామి టెంపుల్ అన్నమాట. ఇక్కడ చుట్టుపక్కల చాలా బాగుంటుంది.